వెల్కమ్ టు జెర్సీ వార్స్. చెప్పినట్టుగా 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యాము. 2 మ్యాచ్లను సైలెంట్గా పెట్టాము. ఈరోజు కూడా విన్ అవుతాము. ఏ టీం ఇచ్చినా నేను విన్ అయిపోతాను. 2 టీంలు ఈరోజు ఇతనమేను. ఏ టీం ఇచ్చినా విన్ చేయించుకుంటాను. నేను హ్యాట్రిక్ ఈరోజు కొట్టేస్తాను. అమ్మో పోయాడు పిల్లడు. 2 మ్యాచ్లు గెలవగాన గర్వము ఎలా బుర్ర మీద ఎక్కేసి డ్యాన్స్ వేసింది, డిస్కో డ్యాన్స్ వేసింది. అన్నీ దించాడు. ఎందుకే ఓపిక ఉండాలి. ఇప్పుడు నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు. నేను కూడా ఇప్పుడు కూడా హంబుల్గా మంచిగా మాట్లాడు. ఏ టీం ఇచ్చినా గెలిచేస్తారు అన్నావు కదా, మరి అది గర్వం కాదు. అది గర్వం కాదు, కాన్ఫిడెన్స్. సరే మ్యాచ్ అయ్యాక రేపు మాట్లాడదాం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, మీ ఎస్ఆర్హెచ్ గెలిచింది. కానీ ఏదో 300 400 మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఆ స్టార్ట్ చూసి నేను అనుకున్నా ఖచ్చితంగా కాలంతో వీడియో పెడతాను. పులి నాట్ అవుట్ అని నాకైతే 98% అనిపిస్తుంది. మిగతా 2% ఉంది కదా, అంటే నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు. నేను క్లియర్గా చెప్పినా అవుతే అది ఒక యాంగిల్లో చూస్తే పూర్తిగా ల్యాండ్ మీద పడిసి చేతిలోకి వెళ్ళినట్టు నాకు క్లియర్గా 2 సార్లు రీప్లేలో చూసాను. ఫ్రంట్ యాంగిల్లో చూపించేటప్పుడు ముందు ల్యాండ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ చూసేటప్పుడు ఎలా చూస్తారంటే కింద ఫింగర్స్ ఉన్నాయో లేదా చెక్ చేస్తారు. అది కరెక్ట్గా మొత్తానికి ఏదో ట్రై చేసి పుల్ని కడుపులు పెట్టుకున్నారు కేకేఆర్. పర్లేదు, ఎంపైర్లు అంత వెదవలేమైతే కాదు. బిగ్ ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. మీరు టాస్ గురించి మాట్లాడితేనే ఇదేం కాదు అన్నిటికీ ఇలాగంటారు అన్నావు. మీరేట అనుకుంటున్నారు చెప్పండి. పులి ప్రాపర్ గా అవుట్ అయ్యాడా లేకపోతే ఎంపైర్ తప్పుకి ఇచ్చాడా? మీరు కామెంట్ చేయండి. లేదు, క్లియర్ అవుట్. ఆ విషయంలో మాత్రం తప్పు పట్టాల్సిన లేదు. కానీ మొత్తానికి నిన్నైతే అగ్గి చూపించారు. ఒక్కొక్కరు హెడ్ మాస్టర్ ఆడాడు. ఇలాగేలా కాదు, ఒక్కొక్క షాట్ గ్యాప్ లో కొట్టాడు కదా, భలే షాట్లు కొట్టాడు. అంతైతే లేదు, మ్యాచ్ అయితే గెలిచారు వీళ్ళు. కానీ మా వాళ్ళు మిస్టేక్స్ చేశారు. బ్యాటింగ్లో రన్అట్లు అయిపోయారు. అన్ఫార్చునేట్గా మెయిన్ వికెట్స్ అనే రన్అట్స్ అయిపోవడం వల్ల అలా జరిగాయి. వీళ్ళు బ్యాటింగ్లో ఏదో 300 కొడతాం 400 కొడతామన్నారు, కానీ స్టార్ట్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చారు. ఆ స్టార్ట్తో 300 కాకపోయినా అట్లీస్ట్ 250 సింపుల్గా దాటొచ్చు. కానీ తర్వాత దగ్గరలో పోయారు. 300కి 74 రన్స్ ఉన్నాయి కదా, అది దగ్గరలోనే. అది కొద్దిగా బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడిపోవడం వల్ల బ్యాక్ స్టెప్కి వెళ్తాము. ఈసారి అది అలాగే ఉండదు, ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈసారి నెక్స్ట్ మ్యాచ్ 300 దగ్గరలోకి వెళ్తారు పక్క. దగ్గరలోకి వెళ్ళండి. కానీ హైయెస్ట్ ఇప్పుడు తెలుసు కదా, హైయెస్ట్ రన్లు ఎవరికి ఏ టీంకి ఉన్నాయి? 287 మావే. గతాన్ని తవ్వుకోకండి. అది అలాంటి హిస్టరీ క్రియేట్ చేసినప్పుడు 300 పెద్ద మ్యాటరే కాదు. మీరు అది ఎప్పుడు క్రియేట్ చేశారు? మీకు అది క్రియేట్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? చెప్తున్నాను కదా, అలాంటి హిస్టరీ క్రియేట్ చేసినప్పుడు బ్యాటింగ్ పిచ్ల్లో 287 మ్యాటర్ కాదు. ఆడాలనుకుంటే ఆడొచ్చు. అప్పట్లో అలాంటి పిచ్లు లేనప్పుడే ఆర్సీబీ వాళ్ళు 263 కొట్టారు. మరి నువ్వు తీసుకొస్తున్నావు కదా, ఈ సంవత్సరం అయిందా 287 కొట్టారు? ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం. అదే 10-15 సంవత్సరాల క్రితం కొట్టిందని మీకు బ్రేక్ చేయడానికి 10-15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మాకు బ్రేక్ చేయండి. అయితే మీది బ్రేక్ చేయ, మీలాగా మేము మ్యాచ్ గెలడం కోసం ఆడుతాం, ఇలా కాదు. మీరు బ్రేక్ చేయకపోయిన వాళ్ళందరూ కహానీ లేనట్టుగా చెప్తారు. అయితే మా గెయిల్ 175 బ్రేక్ చేయండి. మీ ఏ టీంలో అయినా ఉన్నాడు బ్రేక్ చేయండి కావాలంటే. అవన్నీ కాదు, టీమ్. ఇది క్రికెట్ అనేది ఇండివిజువల్ స్పోర్ట్స్ కాదు, టీమ్ది. ఇండివిజువల్ ప్లేయర్ ఎందుకు ఆడడం? అయితే 10 సార్లు ఒకే ప్లేయర్ ఆడొచ్చు కదా, 10 వికెట్లు ఉంటాయి కదా. అందుకు టీమ్ స్పోర్ట్స్ అనే నేను అంటున్నాను. ఒక్కొక్కడు ఆడడానికి అవ్వదు, ఒక్కొక్కటి మీద డిపెండ్ అవ్వదు. ఇది ఇప్పుడు కూడా అందరూ ఆడితే గెలుస్తారు. అందరూ ఆడారు కాబట్టి హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఒక్కడి మీద పడేసి ఆడి మీద బడ్డని నెట్టేసి ఆడి కొట్టాడు మీరు కొట్టాలి అలా కాదు, టీం మొత్తం కొట్టాలి. ఇప్పుడు కూడా ఇండివిజువల్ స్కోర్స్ కి అంత ప్రాధాన్యత లేనప్పుడు ఎందుకు మరి ఇండివిజువల్ గా ప్రతి ఒక్కటి స్కోర్లు అక్కడ చూపించడం అవన్నీ ఎందుకు వచ్చి? మీ పులి 48 కొట్టే నేను ఎంత బాధపడ్డావు కదా ఎంతసేపు. ఎందుకు ఆ 48 కొడితే ఏంటి, కొట్టకపోతే ఇండివిజువల్ స్కోర్స్. ఇప్పుడు ఆడు హాఫ్ సెంచరీ చూసుకుంటే అడ్డుకోయింతాడు, కానీ టీం కోసం ఆడాడు. కానీ అడ్డుకోవడం రాదు కాబట్టి టీం కోసం ఆడాడు. అది ఒక టీం ఫోన్లే. ఈరోజు ఏ టీం ఇస్తావు చెప్పు. ఈరోజు అయితే 2 టీమ్స్ మనమే, 2 మంచి టీమ్స్. మనదైతే ఈరోజు మనం పంజాబ్ కింగ్స్ తీసుకుంటున్నాం, ఇంకో కింగ్స్ని వాళ్ళకి ఇస్తున్నాం. మనది పంజాబ్ కింగ్స్, వాళ్ళది చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు ఎలాగో మంచి టీము మన టీం దూకు వచ్చింది. ఈరోజు ఎలాగని గెలిపించుకుంటాను. అంటే పంజాబ్ మంచి టీం కాదంటావా? మరి నువ్వు ఇచ్చేసావంటే నీ దృష్టిలో ఏంటి? పంజాబ్ మంచి టీము, చెన్నై మంచి టీం కాదు కాబట్టి నాకు ఇచ్చావా? మరి మంచి టీం నేను అది గీతకు వచ్చినా మంచి టీమేనా అది? అలాగే మేమైతే చెన్నై తీసుకునే వాళ్ళమేమో, కానీ ధోని ఉండడు అని అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ కూడా లేడు అనుకుంటా. సో మాకు బౌలింగ్ కూడా చెన్నై వైపు డెత్ బౌలింగ్ అంత మంచిగా లేదు కాబట్టి, సో వీ చూస్ పంజాబ్ కింగ్స్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. ఖచ్చితంగా చెన్నై హోమ్ టౌన్లో ఆడుతున్నారు, ఖచ్చితంగా గెలుస్తారు.
హోమ్ అడ్వాంటేజ్ ఇంతకుముందు చెన్నై అయితే నిజంగానే ఉండేది, కానీ గత 8 మ్యాచెస్గా 6 మ్యాచెస్ చెన్నైతో అయినప్పుడు పంజాబ్కి గెలిచింది. సో పంజాబ్ ముందుకెళ్తాను మేము ఆశిస్తున్నాం. ఆసక్తి సార్ కొంత ఆడాలి. సరే, ఇప్పుడు ఇది చెప్తున్నాం కదా, ఇదంతా గర్వం. ఈ గర్వాన్ని అణిచివేత చేసి చూపిస్తాం. సరే, హ్యాట్రిక్ ఈరోజు మ్యాచ్తో హ్యాట్రిక్ కొట్టేస్తాం మెలకొని మనం కంప్లీట్గా. టేబుల్లోనే మనది ముందు నెంబర్ వస్తుంది. ప్రస్తుతానికి ఈక్వల్ స్కోర్లో ఉన్నాము. ఓకే ఓకే, మన టేబుల్లో నువ్వు ఇంకా చెన్నై తీసుకొస్తామో ఈక్వల్ ఉన్నావు అంటున్నావు అనుకున్నా. ఓకే, మీ టీం చెప్పు. కిందసారి చాట కొద్దిగా డిసప్పాయింట్ చేస్తాడు, కానీ ఈసారి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సంజు శాంసన్ గురించి ఏమన్నా బాగా ఆడే ప్లేయర్, అందుకే బాగానే ఆడతాడు ఈరోజు కూడా. ఎవరి ప్లేయర్ నిన్న ఇసాన్ కూడా అలానే తినేసావు. మంచిగా ఆడే ప్లేయర్. నువ్వెవరు అన్నవు? నేనా? పిల్లనే అన్నవాలేదు. ఎలా ఆడాడు కదా, 400 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఆడిన 7 బాల్లో 6 బాల్ బౌండరీస్, 7 బాల్ అవుట్ అయ్యాడు. అది కూడా బౌండరీ కదా. అవన్నీ కాదు, ఆడిన ఇంటెంట్ అలా. నెక్స్ట్ మొన్నేట్ అన్నావు హర్షదీప్ అన్నావు. ఎలాగిచ్చాడు లాస్ట్ ఓవర్ 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లు గెలిచాను కదా మ్యాచ్. హర్షదీప్ వరస్ట్ బౌలింగ్ అయితే వేయలేదు, వైడ్ వేసాడు కానీ రన్స్ ఇవ్వలేదు. నో బాల్ రన్స్ అయితే ఇవ్వలేదు. ఆ ఓవర్ చిరాకు వచ్చేసింది నాకు. అలాంటి సరే లాస్ట్ పెద్ద పెద్ద ఇండియన్ ప్లేయర్లు ఆడిన అంత పెద్ద ప్లేయర్లకి నీ ఇదికు రాగానే వరస్ట్ చేయించాడు. ఇక్కడ వైడ్ లేయడం మ్యాటర్ కాదు. ఎందుకో బౌండరీ ఇవ్వకూడదు, 4 వైడ్లు వేసి డాట్ పెడతాడు. అదే 6 ఇచ్చే బదులు 4 వైడ్లు 4 రన్లు ఇచ్చి డాట్ పెట్టడం బెటర్ కదా. అది మా స్ట్రాటజీ. మంచి బౌలర్ ఎప్పుడు కూడా వైడ్ లేడు, ఎక్స్ట్రాస్ ఇవ్వడు. అవన్నీ కుదరదు. పెద్ద పెద్ద బౌలర్స్ వైడ్ వేస్తారు. హర్షదీప్ మామూలుగా వైడ్లు వేసేవాడు. ఇంతకు ముందు కూడా ఒక్క ఓవర్లో 6 వైడ్లు 7 వైడ్లు కూడా వేసున్నాడు. అవన్నీ స్టాట్స్ తెలియకుండా మాట్లాడు కృష్ణ హర్షదీప్ గురించి. స్టేన్ కూడా ఒక్క ఓవర్లో 7 వైడ్లు. ఇదికి వచ్చింది నీవు ఎప్పుడు ఆడికి కీ ప్లేయర్ అన్నావు, అప్పటి నుండి ఆ ఓవర్ అలాగే వేస్తాడు. మంచి ప్లేయర్ ఆడు. అవన్నీ కాదు, ఈ రోజు అయితే ఖచ్చితంగా పంజాబ్ విన్ అవుద్ది. ఈరోజు సంజు శాంసన్ ఖచ్చితంగా మంచిగా ఆడతాడు. ఒక్కొక్క షాట్ చెన్నైలో విజిల్ మోగుతాయి, ఎలగేలకు కాదు. పోయింది. మా వైపు నుంచి అయితే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ టైం అయితే కోపర్ కాన్లీ చాలా బాగా ఆడాడు. మ్యాచ్ 2 వైపులు వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్లో తను ఒక్కటి నిలబడి ఆడాడు. సో మనకి ఈరోజు కోపర్ కాన్లీ కాదు కానీ ఓపెనర్స్లో ఇద్దరు ఖచ్చితంగా ఒకరు ఆడతారు, ప్రియాన్ షారీ అండ్ ప్రభ్ సింగ్ నుంచి. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో కూడా ఒక ప్లేయర్ బాగా ఆడతాడు. బౌలింగ్ వచ్చేసరికి హర్షదీప్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇద్దరు బాగా వేస్తారు. నీ బౌలింగ్ ఏమైనా ఉందా? నా బౌలింగ్ నేను నూరు ఈరోజు మంచిగా ఆడతాడు. నెక్స్ట్ చూస్తాను, ఇప్పుడే కదా టీం ఇచ్చావు. చూసుకోవాలి నువ్వు ఇప్పుడు టీం ఇచ్చావు. 2 టీంలు నువ్వు చూసుకొని ఉంచుకోవాలి. మరి 2 నామే కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను తీసుకుంటా. సరే, మంచిది. నెక్స్ట్ అయ్యొచ్చు చాలా బాగా. ఎందుకు కుదరదు? అవన్నీ సాధ్యం కావచ్చు. చెన్నై బౌలింగ్లో అవన్నీ కుదరదు కానీ అది మంచి పిచ్. ఈరోజు మంచిగా వేస్తాడు. నెక్స్ట్ బ్యాటింగ్లోకి వచ్చినప్పటికీ మన చాటా బాగా ఆడతాడు. నెక్స్ట్ దూబే ఈరోజు స్పిన్నర్లకి చాలా బాగా పెద్ద పెద్ద 6లు కొడతాడని ఆశిస్తున్నాను నేను. ఓకే, మీరు ఎవరు గెలుస్తారు అనుకున్నారో కామెంట్ చేయండి. మన పంజాబ్ కింగ్స్ అయితే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. మన చెన్నై అయితే మన పసుపు. ఏ కింగ్స్ గెలుస్తారు మీరు చెప్పుకోండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.